ప్రజాప్రతినిధులు ఒకప్పుడు 1952లో మనకు స్వాతంత్రం వచ్చిన రోజుల్లో మొదటి లోక్సభ రాజ్యసభ చూస్తే 1% కూడా క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు కనపడేవాళ్ళు కాదు. ఈరోజు ఏడీఆర్ అనే సంస్థ చట్టసభలకి పోటీ చేస్తున్న వాళ్ళ యొక్క వివరాలన్నింటినీ సేకరించి వారిచ్చిన వివరాలని క్రోడీకరించి ప్రతి సంవత్సరం వివిధ రకాలైన నివేదికలు అందిస్తారు. ఆ నివేదికల్లో స్పష్టంగా ఏమర్థమవుతుందంటే భారతదేశంలో అత్యధిక సంపన్నులు లోక్సభకి, రాజ్యసభకి, శాసనసభలకి వస్తున్న మొదటి 2-3 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. సగటున 93% మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న చట్టసభల్లో గెలిచిన వారు కోటీశ్వరులు. దాదాపు 80% మంది క్రిమినల్ రికార్డు ఉన్నవాళ్ళు, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న వాళ్ళు 80% ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికైన వాళ్ళు ఆయా సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక సమస్యలపైన అవగాహన చేసుకొని, అధ్యయనం చేసుకొని, అర్థం చేసుకొని ప్రజలకి వివరించాలనే తపన కన్నా దానికి భిన్నంగా ఎలా అవినీతి చేయాలి, ఇసుకను ఎలా ఉపయోగించుకోవాలి, మైనింగ్ ఎలా ఉపయోగించుకోవాలి, లేక ట్రాన్స్ఫర్స్లో డబ్బులు ఎలా రాబట్టుకోవాలి, విభిన్న రూపాల్లో డబ్బు సంపాదనకే ఒక ఏకైక మార్గంగా, ఒక బలమైన మార్గంగా ఎన్నుకుంటున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం.